సామెతల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుదాం. నిర్ణయించబడినటువంటి ఆ సమయానికి ఖచ్చితంగా మనం దేవుని సన్నిధిని చేరుకొని మన విజ్ఞాపన చేయాలి. అది చాలా ప్రాముఖ్యం. సామెతలు 28:9 చదువుదాం. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొనువాని ప్రార్థన హేయము. చాలా దేవుడు లేదా ధర్మశాస్త్రం వినబడదు. ధర్మశాస్త్రం ఎక్కడ వినబడుతుంది? దేవుని సన్నిధిలో వినబడుతుంది, దేవుని స్థలంలో వినబడుతుంది, దేవుని మందిరంలో వినబడుతుంది. కనుక ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకుని చేసే ప్రార్థన అతను ప్రార్థన పడే, కానీ అలాంటి ప్రార్థన దేవుడికి ఇష్టం లేదంటాడు. ఎందుకంటే నేను ఆలయంలో ఉన్నాను, తను వెతుకు వారికి ఫలము దయచేసేటటువంటి దేవుడు కనుక ఖచ్చితంగా రావాలి. దేవుడి వాక్యంలో చూడగలుగుతున్న 18వ కీర్తన మనం చదివితే అక్కడ మనం రాయబడినటువంటి మాటలు మనం చూద్దాం. 6వ వచనం నుండి చదువుదాం. ఇంకా 4 నుంచి చదివితే అక్కడ మనకు తెలియజేస్తుంది. మరణ పాశములు నన్ను చుట్టుగలగను, భక్తిహీనులు వరద పొర్ల వలె నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశములు నన్ను అడ్డుకట్టగను, మరణపు ఊడులు నన్ను ఆవరింపగను. అది నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టింది, నా దేవునికి నేను ప్రార్థన చేసింది. ఆయన ఎక్కడ ఆలకించారంటని? ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు చొచ్చెను. దావీదు భక్తులైనటువంటి దావీదు చెప్తున్నటువంటి మాట. దావీదు వంటి మహాభక్తులే దేవుని ఆలయంలోకి వెళ్ళి ప్రార్థించాడు. తన శ్రమలో, తన బాధలో, తనకున్నటువంటి ఆ మరణ సంబంధమైనటువంటి స్థితి ఎదురైనప్పుడు దేవుడు ఆ పాతాపు ఆ పాశములను అరికట్టగినప్పుడు, మరణపు ముళ్ళు ఆవరించినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించిన సందర్భం మనం చూడగలుగుతున్నాం. ధర్మశాస్త్రం వినపడకుండా చేసిన ప్రార్థన హేయం. ఎందుకంటే దేవుడు ఒక నిర్ణయించాము, సంఘము దావీదులు దేవుని యొక్క ఆత్మచేత నింపబడి లేదా దేవుడు నిర్ణయం చొప్పున కట్టుబడి ప్రతి బుధవారం ప్రతి శనివారం మనకు అనుకూలతను బట్టి సంఘ నిర్ణయాన్ని బట్టి ఒక సమయాన్ని మనం నిర్ణయించుకున్నాం. ఆ సమయాన్ని దేవుడు బిడ్డారా మనం సద్వినియోగం చేసుకోవాలి. అందుకని అంటాడు, సమయాన్ని పోనీక సద్వినియోగం పరచుకుంటే అజ్ఞానుల వల్ల కాక జ్ఞానంగా నడుచుకోమని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. కనుక ఈ సమయాన్ని మనం సద్వినియోగపరచుకునేటటువంటి వారుగా ఉండాలి. సద్వినియోగపరచుకునేటటువంటి